వార్తల వివరాలు చూస్తే ప్రభుత్వంలోకి విలీనం పేరుతో గత పాలకులు ఆర్టీసీని అవస్థల పాలు చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణలు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేసి చూపిస్తామన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో జిల్లా డిస్పెన్సరీ నూతన భవనాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మచిలీపట్నం నుండి రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది కోసం నూతన డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ చైర్మన్గా తొలి అధికారిక సమావేశంలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆర్టీసీని కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించుకోవాలన్నారు. ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమించే కార్మికుల సేవలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. 50,000 ఉద్యోగులు, 8,000 మంది ఒప్పంద ఉద్యోగులతో అతిపెద్ద వ్యవస్థగా నిలిచిందని తెలియజేశారు. పేదలకు ఆర్టీసీ అందించే సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఆర్టీసీ సేవలు చిరస్మరణీయం అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ రవాణా వ్యవస్థ మొత్తాన్ని ఛాలెంజింగ్గా మార్చిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా అదే స్థాయిలో అడుగులు వేయాలి అన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ప్రభుత్వంలో విలీనం పేరుతో గత పాలకులు ఆర్టీసీని అవస్థపాలు చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారం అయినప్పటికీ అమలు చేసి చూపిస్తామన్నారు. విజ్ఞానం రెండు వైపులా పదునైన కత్తి లాంటిదని, అలాంటి విజ్ఞానాన్ని విధ్వంసం కోసం కాకుండా వికాసం కోసం వినియోగించాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజ్ఞానంతో నడిచే ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన ఉత్సాహంగా సాగింది. 4 రోజుల పర్యటన కోసం విచ్చేసిన భువనేశ్వరి గుడుపల్లె మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గ్రామ పర్యటనలో మహిళలతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. వారితో కలిసి సరదాగా కోలాటమాడారు. చిన్నారుల కోలాట నృత్యాలను చూసి ఆనందించారు. విజ్ఞానాన్ని విధ్వంసం కాకుండా వికాసం కోసం వినియోగించాలని విద్యార్థులకు హితవు పలికారు. సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం చేస్తున్న కృషిని భువనేశ్వరి ప్రస్తావించారు. మహిళలతో ముచ్చడిస్తూ చంద్రబాబు నాయకత్వం మీద రాష్ట్రం మొత్తం ఎంతో నమ్మకం పెట్టుకుని అద్భుత విజయాన్ని కట్టబెట్టిందన్నారు. ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయరని చెప్పారు. పథకాలు కొంచెం ముందు వెనక అవ్వచ్చు, కానీ అమలు చేయడం మాత్రం పక్కా అన్నారు. ప్రజలు కొంచెం ఓపిక పడితే అన్ని నెరవేరుతాయని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. తీసుకురావాల్సిన పథకాలు తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. కొన్ని ముందుకి వెనక్కి అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని పథకాలు ముందుకు తీసుకెళ్లాలంటే కొంచెం టైం అవసరం. నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్కరిని, నాకంటే కూడా మీకు బాబన్న గురించి బాగా తెలుసు. ఆయన ఎప్పుడు మీ మధ్యనే ఉండే నాయకుడు, ప్రజలు ముందు ఉండే నాయకుడు. ఎలక్షన్ అప్పుడు ఒకటి చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఏం మాయం అవ్వరు. అట్లానే ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు, ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఆశించదు. ఒకప్పుడు ఇట్లానే మన ఆంధ్రప్రదేశ్ ఇట్లానే నీళ్లు, వర్షాలు సరిగా లేక రైతన్నులు చాలా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన ప్రతి గడపకి 1-2 మూటల బియ్యం వాళ్ళ గడపలకి తీసుకెళ్ళి ఇచ్చారు ప్రతి కుటుంబానికి. ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. అట్లా ఏ ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సమయంలో నేనున్నాను మీకోసం అని ఎప్పుడు బాబన్న మీ అందరి కోసం ఆయన ముందుకి ఉంటారు. అదే కాకుండా ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, సంతోషం. మీతో పాటు పాల్గొనాలని, పంచుకోవాలని ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అదే కాకుండా మీరు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నాతో తెలియజేయగలితే, అర్జీలు ఇవ్వగలితే తప్పకుండా నేను ఏం చేయగలను అవన్నీ తప్పకుండా నెరవేరుస్తాను. మీరందరిని ఒకటే నేను కోరుకుంటున్నాను, మీరు కొంచెం ఓపిక పట్టాలి. కొన్ని ముందు అవుతాయి, వెనక్కి అవుతాయి. మీరు నిరుత్సాహపడకూడదు. తప్పకుండా అది ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది మీరు కోరుకునే. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఈసారి డివిజన్ పార్టీలో అధిక ప్రాధాన్యతను కల్పిస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కుటుంబ సాధికార సమితి కమిటీ అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు.
నగరంలోని అజిత్ సింగ్ నగర్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డివిజన్ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ సాధికార సమితి కమిటీలకు నాయకులు స్పందించాలన్నారు. అన్నింట్లో మనమే ముందుండాలన్నారు. ప్రతి 60 మందికి 2 కమిటీ సభ్యులను నియమించాలన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన వారికి ఈసారి డివిజన్ పార్టీలో అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. పార్టీ కోసం పనిచేయని వారిని అసలు పట్టించుకోము అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తిస్తామని సోమవారం నాటికి కమిటీ పూర్తి కావాలని నాయకులకు సూచించారు. 2014లో ఎక్కువ మెజారిటీ మనకే వచ్చింది. 2024లో ఉమ్మడి కృష్ణాలో మనమే ముందున్నామని, ఇందుకు సెంట్రల్ ప్రజలకు పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. సూపర్ 6 అమలు చేసి అప్పుడే ప్రజల్లోకి వెళ్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వీరమాచినేని లలిత, నవనీతం సాంబశివరావు, సింగం వెంకన్న, ఎరబోతు రమణారావు, దాసరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదని పీసీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇది హత్య అనడానికి ఘటనా స్థలంలో చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు. పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ దారుణ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె చెప్పారు. ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డిగ్రీ విద్యలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి డిగ్రీలో 2 ప్రధాన సబ్జెక్టులను బోధించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. డిగ్రీ విద్యలో సంస్కరణలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి డిగ్రీలో 2 ప్రధాన సబ్జెక్టులను బోధించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. గత వైసీపీ హయాంలో అప్పటి వరకు ఉన్న 3 ప్రధాన సబ్జెక్టుల విధానాన్ని మార్చి ఒకే సబ్జెక్టుకు డిగ్రీని కుదించారు. అయితే ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపడంతో పాటు ఒకే సబ్జెక్టులో పాఠ్యాంశాలను భారీగా పెంచడంతో అధ్యాపకుల కొరత కూడా ఏర్పడింది. ఫలితంగా ఒకే ప్రధాన సబ్జెక్టు విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం డిగ్రీలో 2 ప్రధాన సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన సింగిల్ మేజర్ డిగ్రీపై అధ్యయనానికి కమిటీని నియమించింది. 3 వారాల్లోగా డిగ్రీ విధానంలో మార్పులపై నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. 2 ప్రధాన సబ్జెక్టులతో కూడిన 2 మేజర్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన మార్పులను సూచించాలని స్పష్టం చేసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచే 2 మేజర్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జూలైలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా కొత్త పాఠ్యాంశాల ప్రణాళికకు తుది రూపమివ్వాలని కూడా ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. అలాగే 2024-25లో డిగ్రీలో చేరిన విద్యార్థులు ఒకే ప్రధాన సబ్జెక్టు విధానంలో ఉండగా వారిని కూడా 2 ప్రధాన సబ్జెక్టుల విధానంలోకి మార్చే అవకాశాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జెడ్పీ చైర్పర్సన్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 28 ఎంపీపీ, 23 వైస్ ఎంపీపీలు, 12 మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు, 214 గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జెడ్పీ చైర్పర్సన్, మండలం ప్రజా పరిషత్ అధ్యక్షుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించడంతో స్థానిక సంస్థలు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఫలితాలు మాత్రం తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. విచారణకు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు ఖాళీలు భర్తీ చేయకుండా ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడంపై కౌంటర్ వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులను ఖాళీలను భర్తీ చేయకుండా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను న్యాయమూర్తి వివరించారు. గతంలో ఎన్నికలయ్యాక మృతి చెందడం, రాజీనామా చేసిన స్థానాల్లో తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 24 వేర్వేరుగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు 28 ఎంపీపీ, 23 వైస్ ఎంపీపీలు, 12 మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు, 214 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచుల ఎన్నిక జరుగుతున్నాయి. కింద పద్యం క్లిష్టంగా అనిపించినా ఆ అలంకార శైలికి అలవడితే పద్యలయ పట్టుకోవడం చాలా సులభతరమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సుమతి శతక పద్యాలన్నీ కంద పద్యాలేనని, కంద పద్యం తెలుగు భాషకు సంక్షిప్తత, లయబద్ధత, ప్రాసల ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
నగరంలోని గవర్నర్పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో కోనేరు కళ్యాణి రచించిన కంద పిలకలు గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రంథాన్ని అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. రచయిత కళ్యాణి ఆ పుస్తకాన్ని బుద్ధప్రసాద్కి అంకితం చేశారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కందపద్యం క్లిష్టంగా అనిపించిన ఆ అలంకార శైలికి అలవాటు పడితే పద్యాలయ పట్టుకోవడం చాలా సులభతరమన్నారు. సుమతి శతక పద్యాలన్నీ కందపద్యాలేనని, కందపద్యం తెలుగు భాషకు సంక్షిప్తత, లయబద్ధత, ప్రాసల ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. వారు గతంలో కూడా చాలా పుస్తకాలు రచించారు. కథలు, కవితలు, వ్యాసాలు పుంఖంగా రాయటం జరిగింది. ఇప్పుడు పద్య రచనలో కూడా ఆరితేరారని చెప్పి ఈ పుస్తకం ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి గ్రంథాలన్నీ కూడా ప్రతి భావి భారత పౌరులు ఎక్కువగా చదవాల్సిన అవసరం. ఈ పద్యం ద్వారా మన సంవత్సరాలు ఏంటి, ఆ సంవత్సరాల విశిష్టత ఏంటన్నది ఈ తరం వారికి తెలియటానికి ఈ చక్కటి ప్రయత్నం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మన భాషను కానీ మన సంస్కృతిని కానీ మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆంగ్ల సంవత్సరాన్ని మనం పాటిస్తున్నాం, కానీ తెలుగు సంవత్సరాది ఉగాది అంటే మనకి అంతగా తెలియని పరిస్థితి ఉంది. కానీ ఉగాదే మన తెలుగువారి యొక్క ఆది. అంచేత రేపు ఉగాదిలో మనం ప్రవేశిస్తున్నాం 30వ తారీఖున. అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో తెలుగుకి వెలుగు రావాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తూ కోనేరు కల్పన గారిని హృదయపూర్వకంగా రచయిత కోనేరు కళ్యాణి మాట్లాడుతూ కందపద్యాలు తెలుగు భాషలో కవిత్వానికి ప్రత్యేకమైన అలంకారమన్నారు. ప్రాచీన తెలుగు కవులు కందలో చేసిన పద్యాలను వివరించారు. అనంతరం రచయిత కోనేరు కళ్యాణి అతిథులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం కోటేశ్వరరావు, సాహితీ సమితి అధ్యక్షుడు గోళ నారాయణరావు, గుమ్మా సాంబశివరావు, పొట్లూరి బోసులు పాల్గొని ప్రసంగించారు. మన కాలం అనేది అనంతం అండి. ఆ అనంతమైన కాలంలో 60 తాతపారలన్నీ ఒక పార, 60 పారలు ఒక విలిప్తి, 60 విలిప్తులు ఒక లిప్త కాలం, అంటే 3/5 సెకండ్ల కాలం. అంటే అనంతకాలాన్ని సెకండ్ల కంటే కూడా తక్కువగా 60 చొప్పున తగ్గించుకుంటూ వచ్చి లెక్కగట్టిన మన పూర్వీకులు మన వాళ్ళే, మన భారతీయులే, మన ఋషులు. అది ఏ దేశంలోనూ లేదండి. ఆ తర్వాత లిప్తలో వారాలు అంటే రోజులు 7 రోజులకి మనకి గ్రహాల పేర్లు పెట్టారు, సూర్యగమనం చంద్రగమనం వల్ల. ఆ తర్వాత పక్షాలు అంటే 2 వారాలు కలిపితే పక్షాలు, అంటే కృష్ణపక్షము శుక్లపక్షం మనకు తెలిసిందే. తర్వాత 6 నెలల కాలం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పేసి 2 కాలాలు పెట్టుకుంటాము. ప్రముఖ దైవజనులు ప్రవీణ్ కుమార్ పగడాల మరణంపై కుట్రకోణం దాగి ఉందని సీఎం చంద్రబాబు, డీజీపీ ఘటనపై నిగ్గు తేల్చాలని పీరన్ కోశాధికారి ఇస్సాకు కోరారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ దైవజనులు ప్రవీణ్ పగడాల మృతి న్యాయ విచారణ చేపట్టాలని కోరుతూ విజయవాడలో ఆందోళన చేపట్టారు. పీరన్ ఆధ్వర్యంలో రామవరపడు రింగ్ వద్ద నిర్వహించిన ర్యాలీలో క్రైస్తవులు, వివిధ సంఘాల మత గురువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దైవజనులు ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీరన్ కోశాధికారి కొల్లిపర్రె ఇస్సాకు, సంయుక్త కార్యదర్శి రవికుమార్, కార్యదర్శి జీవన్ రాజు, మహిళా ప్రతినిధులు అల్లు సుజాత, పలువురు పీరన్ సభ్యులు పాల్గొన్నారు. ఒక కుటుంబస్తుడు చనిపోతే ఎంతగా బాధపడతారో అంతగా మరి 2 రాష్ట్రాల్లో ప్రముఖంగా దైవ సేవకులు, క్రైస్తవులు అందరూ కూడా మనస్తాపం చెందుతున్నారు. మరి ఇప్పుడు చాలా మరి అన్యాయముగా ఈ పగడాల గారిని ఎవరు చంపారో అది పోలీసు వారు, ప్రభుత్వము మరి ఎంక్వైరీ చేయాలి. న్యాయం ఏంటో మరి తెలియపరచవలసిన అవసరం ఉంది. మరి ఆ కుటుంబానికి, ఆ సంఘానికి మరి సంతాపాన్ని తెలిపడం ద్వారా సంతాపాన్ని తెలియజేస్తారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, కళల్లో కూడా ప్రోత్సహించాలని సెంటినీ హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కృష్ణచంద్ తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. చదువుతో పాటు క్రీడలు, కళల్లో కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం వల్ల వారిలో ఒత్తిడి తగ్గి సృజనాత్మకంగా ఆలోచిస్తారని తెలిపారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు.
ది బ్రిలియంట్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలు వెటర్నరీ కాలనీ విఎంసి మల్లేని నాగేశ్వరరావు లైబ్రరీ హాల్లో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంటినీ హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కృష్ణచంద్ ముఖ్య అతిథిగా, క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మాధురి గౌరవ అతిథిగా విచ్చేశారు. కిండర్ గార్డెన్ చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణచంద్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు వారి విద్యపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్య అంటే కేవలం చదువు ఒక్కటే కాదని క్రీడలు, కళలు, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు. బ్రిలియంట్ స్కూల్లో విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించారని తెలియజేశారు. డైరెక్టర్ లలిత్ కుమార్ నేతృత్వంలో నిర్వహిస్తున్న బ్రిలియంట్ స్కూల్లో చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. మెయిన్గా ఇక్కడ చూస్తే కనుక చిల్డ్రన్ చాలా ఎంతూజియాజంగా ఉన్నారు. చాలా చిన్న పిల్లలు చాలా క్యూట్గా. సో వీళ్ళ భవిష్యత్తు అనేది మెయిన్గా స్టడీస్ని బట్టే ఉంటుంది మనకి. సో మనం స్టడీస్ అనే కాకుండా తర్వాత ఆటలు ఆడడం, లేకపోతే తర్వాత గేమ్స్ కానీ, తర్వాత సంగీతం కానీ, ఆర్ట్స్ కానీ వీటిలన్నింటిలోనూ మనం ఎంకరేజ్ చేస్తే పిల్లల్ని చాలా ఎంతో చక్కగా అవి నేర్చుకొని ఓన్లీ ఒకటే మల్టీ టాలెంటెడ్గా మనం ఉంటాం అనేది మనం నేర్చుకోవాలి. సో ఈ అవకాశం ఇచ్చిన లలిత్ గారికి, పెద్ద స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు. సో ముఖ్యంగా ఈ బ్రిలియంట్ స్కూల్ చూస్తే కనుక చాలామంది డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ చాలామంది చాలా వెల్ సెటిల్డ్గా ఉన్నారు. చాలా మ్యూజిక్లో కానీ చాలామంది నాకు తెలుసు. ఈ స్కూల్ యాజమాన్యానికి నా కంగ్రాచులేషన్స్. డాక్టర్ మాధురి మాట్లాడుతూ పిల్లలు అందరూ బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థితికి రావాలన్నారు. పిల్లలను చదువు ఒక్కదానిపైనే ఒత్తిడి చేయకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ప్రోత్సహిస్తే వారు చదువుతో కూడా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారని అన్నారు. కేవలం చదువు ఒక్కదానికి ప్రాధాన్యమిస్తే పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. చదువుతో పాటు కళలు, క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తే అన్నిటిలోనూ ఆసక్తిగా పాల్గొంటూ తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తారని తెలియజేశారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఈడే విజయలక్ష్మి, డాక్టర్ కృష్ణచంద్, డాక్టర్ మాధురికి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉరుతులగించాయి. చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, హిందూ, తెలుగు సినిమా పాటలకు చేసిన నృత్యాలు, చిన్నారుల ఫ్యాషన్ షో తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంది. అందరూ పిల్లలు మంచిగా బాగా చదువుకోవాలి. పేరెంట్స్ కూడా ఎక్కువ చదువు అనకుండా వాళ్ళని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేయిస్తే వాళ్ళు చదువులో కూడా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. ఓన్లీ చదువు అంటే అదే మొద్దు కొట్టుడులా ఉంటుంది, కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తే క్రియేటివిటీ వస్తుంది. అంటే క్లిష్టమైన ప్రశ్నలకు ఆన్సర్ చేయగలరు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో స్వయంభువు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హుండీల లెక్కింపు నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కె శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీలను తెరచి లెక్కింపు ప్రారంభించారు. 104 రోజులకు గాను మొత్తం ఆదాయం 1,02,44,254 రూపాయలకు వచ్చినట్లు తెలిపారు. నగదు 98,48,539 రూపాయలు వచ్చాయి. వెండి 2 కిలోల 188 గ్రాములు, బంగారం 48 గ్రాములు, అన్నదానం హుండీ 3,95,715 రూపాయలు, యూరోస్ 40, యుఎస్ డాలర్స్ 99 వచ్చినట్లు దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఉంగుటూరు మండలం పొనమాడు గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని పొనకమాడు గ్రామస్తులు బుధవారం ఆరోపించారు. గ్రామ పొలాల్లో పంట బోదల్లో పనులు చేయకుండానే సుమారు 4 లక్షల రూపాయలకు పైగా అధికారులు డబ్బులు విడుదల చేశారని తెలిపారు. కూలీలకు కరువు పనులు చూపించడం లేదని మండిపడ్డారు. గత 8 ఏళ్లుగా ఎఫ్ఏగా పనిచేస్తున్న వ్యక్తిని రాజకీయ కక్షతో తొలగించారన్నారు. పాలు తెప్పించేవాడు, నీళ్ళు పంపించేవాడు, మొత్తం రోడ్లు మొక్కలు మొత్తం ఈ రోడ్డు ఆ రోడ్డు మొత్తం అన్ని మొక్కలు పెట్టించాడు. మొక్కలు వేసుకొచ్చేవాళ్ళం, పెట్టించేవాడు. మన కార్తీక మాసంలో కూడా పనులు తెప్పించాడు మాతో. మా 100 రోజులు పథకం అవుతుంది ఒక్కనే, నాకు 50 రోజులు అవుతాయి. 50 రోజులు కూడా తర్వాత మొక్కలు పెట్టించి, పనులు తెప్పించి, వాటికి పుల్ల బాతిచ్చి, నీళ్ళు పంపించి అన్నీ చేపించాడు. అతని మీద ఒక రిమార్కు లేదు. నేను ఇవాళ మళ్ళీ కూడా కొద్దిగా మళ్ళీ పనులు లేదు లేవు. మొత్తం చెక్ మొత్తం ఊరంతా చెక్కింగ్ చేస్తే నాగరాజు వల్ల ఒక్క బ్యాట్ కూడా తిప్పిలా. మొత్తం మీకు డబ్బులు పండియండి. అతని వల్ల మాకు తప్పు లేదు. బాగా చేశాడండి. మాకు రూపాయి మార్కు తప్పు లేదు. ఇది మొత్తం అందరూ సంతకాలు ఏది చెక్కింగ్కి వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, మొత్తం ఊరంతా కూడా చెప్పారు. పాతనే కావాలి మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.